అఖండ గోదావరి జనసంద్రంగా మారింది. పుణ్య స్నానాలతో పునీతులవుతున్నారు భక్త కోటి. అసలు పుష్కరాలంటే ఏంటి, ఏ కాలంలో వస్తాయి, పుణ్యస్నానం ఎందుకు ఆచరించాలి, ఎలా ఆచరించాలి, దానివల్ల ఎలాంటి ఫలితం దక్కుతుంది, ఇలాంటి విషయాలన్నీ భక్తులకు వివరించేందుకు కాకినాడలోని శ్రీపీఠం నుంచి పరిపూర్ణానంద స్వామి వివరించబోతున్నారు. స్వామి. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనకు ఒక శ్లోకం ఉంది. ఏంటనంటే, రేవా తటే తపః కుర్యాత్ వసంతు జాహ్నవీ తటే దానం దద్యాత్ కురుక్షేత్రే త్రితయం గౌతమీ తటే. అంటే తపస్సు చేస్తే దానికి అనుకూలమైన వాతావరణంతో ఒక చక్కటి యోగ్యమైన ప్రదేశంగా నర్మదా తీరాన్ని మన వాళ్ళు పూర్వీకులు మనకు సూచించారు. అలాగనే ఒక సాధన, ఆధ్యాత్మిక శక్తి, తర్వాత అంతర్ముఖత, ఆత్మ విచారణ, వీటన్నిటికీ అనుకూలమైన స్థలాన్ని మన వాళ్ళు జాహ్నవీ తటే అన్నారు. అంటే గంగా తీరంలో చెప్పారు. అంటే గంగా తీరం అంటే ఈవెన్ ఋషికేశ్గా కూడా పరిగణించవచ్చు. కానీ ఇంకా పైకి ఉత్తరకాశీ, అటువైపు గోముఖం నుండి ఉత్తరకాశీ వరకు ఉన్నటువంటి ప్రాంతము, ఋషికేశ్ వరకు ఒక పవిత్రమైనటువంటి స్థలం. నా జీవితంలో ఒక గొప్ప అదృష్టం ఏంటంటే, అలా నర్మదా తీరంలో కొంతకాలం ఉండి తపశ్చర్య చేయడానికి, గంగా తీరంలో ఆధ్యాత్మిక అనుష్ఠానానికి ఒక మంచి అవకాశం కలిగింది. అలాగనే దానం దద్యాత్ కురుక్షేత్రే, మనం దానం చేస్తే కురుక్షేత్రంలో చేయాలని. ఎందుకనంటే మహాభారతంలో యుద్ధ సమయంలో కర్ణుడు మహాదాత అందరికీ తెలిసింది. ఆయన కోరుకున్నటువంటి వరం ప్రకారం చివరిగా ఆయన కృష్ణుని అడిగినటువంటి దాని ప్రకారంగా అక్కడ ఆ ప్రాంతంలో ఎవరొచ్చి దానం చేసినా అది ఎనలేని పుణ్యాన్ని ఇస్తుంది, నా దాన ఫలం కూడా ఆ వ్యక్తికి వెళ్తుంది అని అక్కడ ఒక సూచన. కాబట్టి దానం చేయడానికి కురుక్షేత్రం ఒక యోగ్యమైన ప్రదేశంగా చెప్పబడింది. ఎందుకనంటే కురు అంటే చెయ్యి అని అర్థం. అంటే ఏం చెయ్యాలి? కర్మ కురు. ఏం కర్మ చెయ్యాలి? దానము, ధర్మము, శ్రేయము, శాస్త్ర విహితమైనటువంటి కర్మల్ని చేయమని. అందుకని అది క్షేత్రమే కురుక్షేత్రం. ఇక త్రితయం గౌతమీ తటే, ఆ కురుక్షేత్రంలో ఉండే అవకాశము నాకు కలిగింది అక్కడ. భగవద్గీత ఎందుకంటే అక్కడే పుట్టింది కాబట్టి అక్కడ పారాయణము, అక్కడ అనుష్ఠానం చేయడానికి కలిగింది ఒక అవకాశం. త్రితయం గౌతమీ తటే, ఈ మూడు గోదావరి తీరంలో చేస్తే చాలా గొప్పది అని అంటారు. నాకు ఈ మూడు చేసుకునేటువంటి అవకాశం మళ్ళీ గోదావరి తీరంలో, తూర్పుగోదావరి జిల్లాలో శ్రీపీఠం రూపంలో లభించింది. ఈ శ్లోకానికి తాత్పర్యం ఏంటనంటే, గోదావరి చాలా గొప్పది అన్నిటికంటే అని చెప్తాం. వాస్తవంగా గంగకు మించినటువంటి నది ఏదీ లేదు. నాస్తి గంగా సమం స్నానం. తీర్థరాజం గంగ. ఎందుకనంటే మీరు అన్ని నదుల్లో నీళ్లు సేకరించి బాటిల్లో పట్టి పెడితే, గంగానది నీళ్లు కూడా సేకరించి పెడితే, ఈ భూమి మీద ఎన్ని నదులు ఉన్నాయో, అది భారతదేశంలోనే కాదు విదేశాల్లో ఎక్కడైనా సరే, అది అన్ని నదుల యొక్క నీళ్లు పట్టిపెట్టినటువంటి సేకరించినటువంటి నీళ్లు ఒక 30 రోజులు సమయంలో మురిగిపోయి వాసన వస్తుంది, పూర్తిగా కాలుష్యమైపోతుంది, చచ్చిపోతుంది. కానీ ఒక్క గంగా తీర్థం మాత్రం 30 రోజులు కాదు 300 రోజులైనా అలానే ఉంటుంది. ఎందుకనంటే గంగకు ఒక పేరుంది, అమరా గంగా అని. అయితే గంగ ఎలా తయారవుతుందనంటే, మనం బద్రీనాథ్, కేదార్నాథ్ దగ్గర చూస్తే ప్రయాగ అని ఉంటుంది. ఆ ప్రయాగ దగ్గరకు వచ్చేటప్పటికి భాగీరథి ఒక పాయ, అలకనంద ఒక పాయ, మందాకిని ఒక పాయ. మందాకిని కేదార్నాథ్ దగ్గర నుంచి వస్తుంది, భాగీరథి మనకు గోముఖం నుంచి వస్తుంది, ఎందుకంటే భగీరథుడు తపస్సు చేసింది. ఇక అలకనంద మనకు బద్రీనాథ్ నుంచి వస్తుంది. ఈ మూడు కలిపి దేవప్రయాగ దగ్గర అక్కడి నుంచి ఒకటిగా మారి, చాలా అద్భుతమైన ఘట్టం అది. ఆ మూడు కలిసి సంగమించి ఒక గంగగా మారుతుంది. ఒక్కొక్క శక్తిని తీసుకుని, మందాకిని శైవీ శక్తి, భాగీరథి బ్రాహ్మీ శక్తి, అలకనంద వైష్ణవీ శక్తి, మూడు శక్తుల్ని తీసుకుని ఒకే రూపంగా గంగగా ఆవిర్భవించి అక్కడి నుంచి ప్రవహిస్తుంది. అటువంటి గంగకి
ఇప్పటి వరకు ప్రపంచంలో ఈ భూమండలంలో సమానమైనటువంటి జలం లేదు. కాబట్టి గోదావరి, యమున, తుంగభద్ర, సరస్వతి, కృష్ణ, కావేరి, ప్రణీత, బ్రహ్మపుత్ర, ఇవన్నీ కూడా సింధు, ఇవన్నీ ఏవైతే పుష్కరాలు వచ్చే నదులు ఉన్నాయో ఇవన్నీ ఒక ఎత్తు. గంగా ఈజ్ సంథింగ్ అన్పారలల్, మ్యాచ్లెస్, ఇంకా దానికి సమానం ఏం లేదు. అందుకనే గంగా తీరంలో ఉండి ఆధ్యాత్మిక శక్తిని పెంచుకోమంటుంది. అందుకనే సాధువులందరూ గంగా తీరంలో నివాసం చేయడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. కాబట్టి గంగా అనేటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి ఒక నది, దానికి వచ్చేటువంటిది కుంభమేళ. అంటే ఉత్తర భారతదేశంలో పుష్కరాలని కుంభమేళ అనే పేరిట పిలుస్తారు. అదే దక్షిణాది ప్రాంతంలో మనకు ఆంధ్ర, తెలంగాణ ఈ ప్రాంతాల్లో పుష్కరం అనేటువంటి పేరు ప్రసిద్ధిగా చెందింది. ఎందుకనంటే కుంభమేళ అనేటువంటిది మనకు సంస్కృత శబ్దం కాదు, పుష్కరం అనేటువంటిది సంస్కృత శబ్దం. మన తెలుగు భాష సంస్కృతానికి చాలా సమీపవర్తి, చాలా ప్యారల్గా నడుస్తూ ఉంటుంది. కాబట్టి పుష్కర శబ్దాన్ని సంస్కృతం నుంచి అలాగనే బాడీని లిఫ్ట్ చేసి మన తెలుగులో పెట్టారు. ఇది నిజంగా తెలుగు వాళ్ళ యొక్క సౌభాగ్యమని చెప్పాలి. ఎందుకంటే ఎంత సంస్కృతంతో మనం పెనవేసుకుపోయినటువంటి సంస్కృతి మనకు కనపడుతుంది ఇక్కడ తెలుగు ప్రాంతంలో, అంటే ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఈ ప్రాంతాల్లో. అయితే తమిళనాడు దగ్గరికి వెళ్ళేటప్పటికి మహామహం అని కూడా అంటారు. ఒక్కొక్క భాష ఒక్కొక్క ప్రాంతంలో పెట్టుకున్నారు దానికి వాడుకలోకి. కానీ పుష్కరం అనే శబ్దం మాత్రం మనకు తెలుగు నాట వాడుతాము, భారతదేశంలో ఇంకెక్కడ వాడం. కానీ పుష్కర్ తీర్థని అజ్మీర్లో ఉంది, రాజస్థాన్ దగ్గర, చాలా గొప్ప తీర్థం. అసలు యాక్చువల్గా పుష్కర శబ్దం కూడా దానికి చాలా విలక్షణమైన అర్థాలు ఇవ్వబడింది. పుష్కరం అంటే ఏమిటి అని అడిగితే 12 సంవత్సరాలని కలిపి ఒక పేరు పెడితే దానికి పుష్కరం అనేటువంటి పేరు నామకరణం చేయడం జరిగింది. సంస్కృతంలో 12 సంవత్సరాలకి పుష్కరం అనేటువంటి పేరు చెప్పారు. ఇకపోతే రెండోది ఏంటనంటే పుష్కరం అనంటే పుష్ అంటే పోషక, అంటే పోషించేది, కరహ అంటే చేయునది, పోషణకు కర్తృత్వం వహించింది, అంటే మనల్ని అందరినీ పోషించేది. ఈ సృష్టిలో మనల్ని అందరినీ పోషించేది 5 తత్వాలు ఉన్నాయండి. 1 ఆకాశం, 2 గాలి, 3 నిప్పు, 4 నీరు, 5 నేల. అంటే పృథివ్యాప తేజో వాయురాకాశాది పంచభూతాలు మనల్ని పోషిస్తుంటాయి. కాబట్టి వాటన్నిటికీ ఏదో రూపంలో మనం పూజలు అందించడం అనేటువంటిది పరిపాటి, మనం చెయ్యాలి, వాటిని పూజించాలి. కాబట్టి మళ్ళీ పుష్కర శబ్దానికి అర్థం మనల్ని ఎవరు పోషించినా అది పుష్కరమే. భగవంతుడు పుష్కరుడు, తల్లి తండ్రి పుష్కరులు, మనకి సమాజం పుష్కరం. ఈ సమాజంలో నేను ఎవరితోటి నాకు సంబంధం లేదు, నా వాణి నాదే, నా వర్గం నాదే, నాకు నేనే అనుకుంటే పొరపాటు. అందరూ కలిస్తే చెప్పులు కుట్టేవాడు చెప్పులు కుట్టకపోతే ఏమైపోతాం? ఒక దళితుడు, కర్షకుడు, కార్మికుడు, రైతు వీళ్ళెవరూ పని చేయకపోతే మాతో సంబంధం లేదని వదిలేస్తే సమాజంలో ఎవరైనా ఎంత గొప్ప పండితుడైనా ఏమైపోతాడు? ఆకలికి మాడి చచ్చిపోతాం. కాబట్టి ఒక బ్రాహ్మణుడు ఈ సమాజానికి అందివలసిన మంత్రకర్మానుష్ఠానాలు అందివ్వకపోతే సమాజము మంత్రవిహీనమైపోయి అది కూడా భ్రష్టు పడుతుంది. కాబట్టి ఒక సమన్వయ సిద్ధాంతమే ఈ సమాజం. బ్రాహ్మణుడు గొప్పన, దళితుడు తక్కువ, లేకపోతే దళితుడు ఎక్కువ, బ్రాహ్మణుడు తక్కువ, ఎవ్వరూ ఎక్కువ తక్కువ కాదు ఈ సమాజంలో. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనం ఒక వైజ్ఞానిక దృక్పథంలో ఎదుగుతున్న సమాజంలో మనం ఉన్నాము. మనం ఇవన్నీ పక్కకు పెట్టి మన ఈర్ష, మన ద్వేషాలు, మన వ్యక్తిగతమైన భావజాలాలు వీటన్నిటిని అందరి మీద రుద్దడం, లేకపోతే వీటన్నిటిని ఒక సమూహంగా మార్చడం, రెచ్చగొట్టుకోవడం, ఇటువంటి పనులన్నీ పక్కకు పెట్టి కొద్దిగా తెలివితేటలు ఉపయోగించి తెలివితేటలతో, స్వచ్ఛమైన తెలివితేటలతో మనం ఈ సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నాము, ఈ సమాజానికి ఏం చేయాలనుకుంటున్నాము అనేటువంటి ఒక స్పష్టత ప్రతి ఒక్కరికి కలగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అందుకనే పుష్కర శబ్దానికి ఇన్ని అర్థాలు చెప్పుకోవచ్చు. దాంట్లో ప్రధానంగా నాకు బాగా అవగతమైనటువంటి అంశం ఏంటంటే పంచభూతాలని మన వాళ్ళు పుష్కరములు అన్నారు. అంటే ఆకాశం ఒక పుష్కరం, కానీ ఆకాశాన్ని మనం పూజించలేం, మనకు కనపడదు. అది ఒక సటిల్. సైన్స్ అయితే ఆకాశాన్ని ఒక ఎలిమెంట్గా తీసుకోదు. కానీ భారతీయ విజ్ఞాన శాస్త్రాలు, భారతీయ తత్వశాస్త్రాలు అసలు ఆకాశాన్ని మొట్టమొదటి తత్వంగా తీసుకుంటే అది చర్చ వేరే, అది మళ్ళీ చర్చించుకున్నప్పుడు మనం చూస్తాం. ఎన్నో ప్రవచనాలు నేను చెప్పడం జరిగింది. కానీ గాలి ఒక పుష్కరం, అలాగనే నీరు పుష్కరం, నిప్పు పుష్కరం, నేల పుష్కరం, ఇవన్నీ పుష్కరములే. ఎందుకంటే మనల్ని పోషించేటువంటి కర్తృత్వం వహించినటువంటి తత్వాలు. అందుకనే మన ఋషులు ఏం చేశారనంటే భూమిని పూజించమన్నారు, అందుకనే భూమాత అంటాం మనం. అలాగనే గోవుని పూజించమన్నారు, గోమాత. తులసిని పూజించమన్నారు, తులసి మాత. నదుల్ని పూజించమన్నారు,
కొండల్ని పూజించమన్నారు, గిరి ప్రదక్షిణ చేస్తాం. అంటే మన భారతీయ ఋషులు ఎంత దీర్ఘదర్శనం కలిగి ఉన్న వాళ్ళంటే ఈ ప్రకృతిని నువ్వు పూజించాలి, ఎందుకనంటే ఇది నిన్ను నిరంతరం కాపాడేది, దానికి నువ్వు కృతజ్ఞతగా, దానికి నువ్వు ప్రత్యుపకారంగా, దాని పట్ల అట్లీస్ట్ ఆ గ్రాటిట్యూడ్. ఎవరైనా ఒక గ్లాసు నీళ్ళు ఇస్తే చాలా థ్యాంక్స్ అండి, దేవుళ్ళ వచ్చి కాపాడారని అంటాం. ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చినందుకే అతను దేవుడైతే అసలు ఇన్ని వేల కిలోమీటర్ల నుంచి ఎక్కడ మనకు పుట్టింది గోదావరి, ఈరోజు అంతర్వేది ఎక్కడ, మనకు నాసిక్లో పుట్టి నరసాపురంలో సంగమిస్తుంది. అది ఆలోచన చేయండి. అన్ని వేల కిలోమీటర్లు ప్రవహిస్తూ మనకు అన్ని ఆర్తిని తీరుస్తూ మనల్ని కాపాడుకుంటూ మనల్ని రక్షించుకుంటూ పరవళ్ళు త్రొక్కుతూ ఇంత చేస్తున్నటువంటి ఆ గోదావరికి మీరు ఎలా థ్యాంక్స్ చెప్తారు? ఈ నదులన్నిటికీ మీరు ఎలా కృతజ్ఞత చూపించుకుంటారు? నిప్పుకి ఎలా కృతజ్ఞత చూపించుకుంటారు? అందుకని మన పూర్వీకులు అగ్నిని దేవుడు అన్నారు, వాయువుని దేవుడు అన్నారు. అంతేగాని వాయువుకి కిరీటం పెట్టి ఒక రూపం పెట్టి ఆయనది ఏదో ఇచ్చేసి సినిమాల్లో చూపించడానికి అదొక సింబాలిక్గా ఎక్స్ప్రెషనే తప్ప దేవుడు అని అంటే దేవుడు రూపంతో ఉన్నాడు, కళ్ళు ముక్కు కాళ్ళు చెవులతో ఉన్నాడని ఎప్పుడు అనుకోకండి. మన హిందూ ధర్మశాస్త్రాలు ఇటువంటి ఛాదస్తాల్ని ప్రోత్సహించాం. సినిమా యుగం వచ్చిన తర్వాత వీటన్నిటికి ఒక రూపకల్పన చేయడము, రవివర్మ గారు వీటన్నిటికి ఒక చిత్రీకరణ చేయడం, అది ఒక రకంగా మంచిది. ఏంటంటే ఏమి అర్థం కాని వ్యక్తులకి చెప్పడం కోసం, చూపించడం కోసం ఒక రూపం అంతే. భారతదేశానికి 3 రంగులు జెండా పెట్టారు, ఇది భారతదేశము, నా మాతృభూమి, మేరా భారత్ మహాన్ అని సెల్యూట్ చేస్తాం. ఇప్పుడు ఎన్టీవీ ఉందనంటే జనగణమన ఒక పెద్ద ఉద్యమం నడిపింది. జనగణమన ఒక పెద్ద ఉద్యమం నడిపింది ఎన్టీవీ, దేన్ని ఆ భారతదేశం జెండాని చూపించి. కాబట్టి ఆ జెండాని చూపించినప్పుడు మనకు అందులో భారతదేశం కనపడుతుందంటే అందులో భారతదేశం ఎక్కడుంది? లేదు. అయినా భారతదేశానికి సంకేతం. అలాగని ఇక్కడ కూడా మనకు విగ్రహారాధన, ఒక రూపం, ఇవన్నీ కూడా సంకేతం మాత్రమే, కానీ ఇది లక్ష్యం కాదు. కాబట్టి ఈ అంశాన్ని మనం చిన్న విరామం తర్వాత మనం తెలుసుకుందాం.